హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ వరకు క్యాబేజీ తీసుకున్న. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత క్యాబేజీ మగ్గిపోయింది. వాటర్ అంతా కూడా పోయిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ. మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలాగే ఆల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.